పార్టీ కండువాపై గెలిచిన రాజకీయ పార్టీ లబ్ధి కోసం పార్టీలు మారిన నాయకులను వెంటనే సస్పెండ్ చేయాలని గతంలో స్పీకర్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినతి పత్రాన్ని అందజేసినప్పటికీ స్పీకర్ స్పందించలేదు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇక ఇది ఆదివారంలోపు దానం నాగేందర్ కడియం శ్రీహరిలను అనర్హులుగా ప్రకటించి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో హైకోర్టు సుప్రీంకోర్టును సంప్రదిస్తామని కేటీఆర్ అన్నారు. ఇతర పార్టీ కండువాలపై గెలిచి పార్టీ మారిన నేతలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మా శాసనసభ్యులు స్పీకర్ షుడ్ డిసైడ్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months సుప్రీం కోర్టు. సో కడియం శ్రీహరి గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ, దానం నాగేందర్ గారి పదవి ఊస్టింగ్ గ్యారంటీ తప్పకుండా ఇద్దరి కూడా జరుగుతుంది. ఇంకెవరో కండువా వేసుకుంటారో వాళ్ళందరిది కూడా జరుగుతుంది. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు పక్కా వస్తాయి. గన్పూర్ లో వస్తుంది తప్పకుండా, మీకు 1000%. దాంతో పాటు మన ఖైరతాబాద్ లో కూడా ఉప ఎన్నిక ఖాయం. ఇది నాది కాదు, మీకు పంపిస్తాను, చూసుకోండి, చదువుకోండి. నేను చెప్పడం కాదు ఇది. ఇంకొక మాట, ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు, మీకు మొత్తం కాపీ ఇస్తాను. ఇంకొక మాట, March 18 నాడు మా శాసనసభ్యులు అందరు కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం March 18 నాడు. తర్వాత మళ్ళీ మొన్న ఒక 4-5 రోజుల కిందట పోయి అసెంబ్లీ సెక్రటరీ గారిని కూడా కలిసి, అసెంబ్లీ సెక్రటరీ లేక తప్పించుకుంటే ఆయన పాపం రూమ్ లో దాక్కుంటే జాయింట్ సెక్రటరీకి ఆ కాగితం ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ వేసి మొత్తానికి స్పీకర్ గారికి మళ్ళీ గుర్తు చేశాం. ఏమని? ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ అభ్యర్థి అయింది దానం నాకు ఈ ఆదివారం లోపల, ఈ వీక్ లో తేల్చండి. తేల్చకపోతే